హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో కారు 2016 ఎకో డీజిల్ కారు పుష్ బటన్ ఉంది, కీలెస్ ఎంట్రీ ఉంది, అలై వీల్స్ ఉన్నాయి. బండి సీసీ తెలంగాణకు వచ్చి ఉంది ఆల్రెడీ. మీకు డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది. మేము టైటానియం ఈ మోడల్లో ఇప్పుడైతే ఇవాళ ఢిల్లీలో ఒక ఫియట్ లేనియా ఉంది, ఇప్పుడు వచ్చే గ్రాండ్ రిటర్న్ హైదరాబాద్ నుంచి వస్తుంది. సేమ్ మీకు ముందు ఎడమ అలైవీలు దానికి సంబంధించిన షోరూమ్ది, ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. కానీ వాన కొడుతుంది కాబట్టి మీకు కొంచెము ఇటు కారు తెలంగాణకు కూడా మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం. మీకు పిన్ టు పిన్ తెలంగాణ కూడా రిజిస్ట్రేషన్ మేమే చేసిస్తాం. సో కారుకు ఎక్కడ కూడా ఎటువంటి వర్క్ నీడ్ లేదు. ఇప్పటికిప్పుడు బండికి ఎటువంటి వర్క్ నీడ్ లేదు. ఇప్పటికిప్పుడు చాలా పర్ఫెక్ట్ ఉంది. కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్ ఉంది, మీరు వచ్చి చూసి తీసుకెళ్ళొచ్చు. సో బండి అయితే కంప్లీట్గా గ్లాసులు ఒరిజినల్, కూర్చోండి, గ్లాసులు ఒరిజినల్, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి బండికి. ఇప్పటికిప్పుడు ఎటువంటి పని ఏమైందన్నా? సో మొత్తం ఒరిజినల్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు, పెయింట్ కూడా ఎక్కడేం నీడ్ లేదు. చూసుకోండి, కుడివైపు ఫ్రంట్ అలై వీలు, లోపల కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. వర్షం ఉంది కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్లో సోల్డ్ అవుతుంది. ఒక్క ఆయన నిన్న మేము షార్ట్ పెట్టినాం లైట్, షార్ట్లో ఒక ఆయన 10,000 కొట్టిండు. ఇవాళ వర్షం కొడుతుంది కాబట్టి మేము మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఉండం. సో అందుకోసం ఇక పొద్దున మార్నింగ్ అవర్స్లో ఎట్లయినా ఈవినింగ్ వరకు వర్షం ఉంటుంది. ఇక టైం ఉన్నప్పుడు చెప్పిన వీడియో తీసుకొని తీస్తున్నాం. మళ్ళీ దబ్బన ఆ సార్ కాకపోయినా ఇంకెవరైనా ఆంధ్రలో సార్ వాళ్ళు చూస్తారు కాబట్టి బెస్ట్. ఆంధ్రప్రదేశ్ నుంచి 500-600 కిలోమీటర్ల నుంచి చూసినా కూడా ఫియట్ లేనియా నిన్న పెట్టినాం, ఆల్మోస్ట్ సోల్డ్. సో అది కూడా అయిపోయింది. ఇవాళ గ్రాండ్ ఐటన్ డీజిల్ ఒకటి వస్తుంది, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఒకటి వస్తుంది, ఫియట్ పుంటో ఒకటి 2017 వస్తుంది. సో రూఫ్ కూడా చూసుకోండి, బురదుందే వెనకకు పోరాదే. సో లెఫ్ట్ కూడా చూసుకోండి. ఈ స్టెప్ని టైరు కారు కొన్నప్పటిదే, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. సో బండి రీడింగ్ బట్టి ఎట్లయితే కారు ఉందో అట్లే ఉంది. సో అది పరిస్థితి. ఈ బండి మేము ఆల్రెడీ వీడియో పెట్టినాం. సో లెఫ్ట్ కూడా చూసుకోండి, అలై వీల్స్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది, ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఉంటాయి, చాలా ఫీచర్స్ ఉంటాయి మీకు. సేమ్ పవర్ విండోస్, చైల్డ్ లాక్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ ఉంటుంది, సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది, సేమ్ బ్లూటూత్ ఉంటుంది, టేప్ రికార్డర్లు కూడా అన్నీ ఉంటాయి. సేమ్ ఇంటీరియర్ చూసుకోండి, చాలా బాగుంది బండి అయితే. మీకు ఇంటీరియర్ సీట్ కవర్స్ అవన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. బండిలో ప్రాబ్లం ఇప్పుడు లేదు, జస్ట్ డీజిల్ పోసుకోవడం నడుపుకోవడమే. ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది. ఈ కలర్ బండి మీకు ఐరావతం అంటే ఏనుగు వెంట్రుకల కలర్ అన్నట్టు. మీరు చూడండి, ఇవాళ కూడా ట్రై చేయండి. వివిఐపీలు ఎప్పుడైనా అంటే 100 కోట్ల దాటునోడు ఎప్పుడైనా బ్లాక్ కలర్ వాడతాడు. అంటే నలుపును చాలామంది ఎప్పుడు కలింగమాల అంటారు, అది నల్లగా ఉంటుంది. సో జిస్టుని గుంజుకుంటుంది. సో అట్లనే ఇది ఏనుగు వెంట్రుకల్ లాంటిది, ఐరావతం, ఎలిఫెంట్ కలర్. ముస్లిం రాజులైన ఢిల్లీ సుల్తాన్లు కానీ, మొఘలాయలు అంటే మొఘల్ ఎంపైర్ కూడా, మొఘల్ సామ్రాజ్యంలో కూడా వాళ్ళు ఎక్కడ ఏది పెట్టినా కూడా దాన్ని కథం చెప్తారు. ఇదివరకు చదివేటోడు మొఘల్ సామ్రాజ్యం చదివేది, ఇప్పుడు అవసరం లేదు, దాన్ని రిమూవ్ చేస్తున్నారు సబ్జెక్ట్ని. సో వాళ్ళు కూడా వాళ్ళ స్థావరాలకు మెయిన్ ఎలిఫెంట్స్నే పెట్టేది. సో అట్లాంటిది నజరే రాదన్నట్టు. కొంతమంది చేతులకు కడాలేసి దానికి ఎంటికలు వైరు పెడతారు. తిరుపతిలో మొత్తం అవే అమ్ముతారు కాణిపాకం అక్కడెక్కడ. ఏంద్ర బాబు ఇది అంటే నీకు జిట్టి తగ్గేస్తారా అంటారు. జిట్టి ఎక్కడ బాబు, పైసలు లేని జిట్టి ఎక్కడికి వెళ్తుంది. సో చూడండి, వెనకాల సీట్ కవర్లు ఇవి కూడా సేమ్ కలర్ ఉన్నాయి. అంటే ఈ కలర్ రావాలి ఎప్పుడైనా. ఈ కలర్ అయితే లోపల లైట్లు వేసినా కూర్చున్న మ్యాచింగ్ కలర్ ఉంటుంది. సేమ్ ఇంటీరియర్ కూడా చూసుకోండి, సేమ్ మీకు లోపల కూడా సాలిడ్ ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ ఎటువంటి వర్క్ నీడ్ లేదు బండికి. సో బండి డీజిల్ వేరియంటు, జస్ట్ మీకు సీసీ వచ్చింది కాబట్టి రూపాయి ఇటాటు క్లోజ్ చేస్తాం. నెంబర్ ప్లేట్ తీస్తాను, ఇది ఊసిపోతుంది మళ్ళీ. సో చిన్న డ్రైవ్ వేస్తుంది, టెస్ట్ డ్రైవ్కు. సో అది ఊసిపోతే మళ్ళీ అదో పరిశాను. సేమ్ ఇది కూడా రాదే. ఇవి ఢిల్లీలో ఉన్న క్లిప్పులు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మొత్తం సిద్ధిపేట తిరిగిన ఇటువంటి క్లిప్ దొరుకుతలేదు. కరీంనగర్లో ఉన్నాయి, డిమార్ట్లో అక్కడిక్కడ కూడా లేవు. నేషనల్ మార్ట్ పోయినా వాళ్ళ దగ్గర క్లిప్లు లేవు. ఆ బట్టలు దాడితే ఆయన ఎండితే ఆ గాలికి కొట్టుకుపెట్టేట్టు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది బండి ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా పోదాం. బండి పొజిషన్ ఎట్లుందో చూద్దాం.
వైబ్రేట్ లేదు. ఎప్పుడైనా ఓవర్ వెయిట్ ఉంటుంది కార్ ఇది ఎక్కువ స్పోర్ట్. సో వెయిట్ కార్ ఎప్పుడైనా మనకు ఈజీగా మనం అమ్మయ్య ఓం నమో వెంకటేశాయ ఓం గణేశాయ నమః. స్వామివారు ఐరావతాలతో ఉన్నారా ఇంట్లో కార్లా? ఏం సంగతి, పైసలు ఇస్తారా తెత్తలేరా? లక్ష్మీ గణపతి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది పుష్ బటన్, ఒక్కసారి మళ్ళొకసారి క్లచ్ బటన్ అడుగుతుంది అది. అచ్చా తాళశే లేదట లోపల, తాళశే ఆడింది. కీ నాట్ డిటెక్టెడో దీని 900. సో మీరు ఆలోచించుకోరి, బండి అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్ కండిషన్ ఉంది, ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ లేదు. చాలా 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 పర్ఫెక్ట్ ఉందండి బండి అయితే. సరేనే, సో తాళం ఇచ్చిండు అన్నా కొన్నల రాతి కండలు. సో అన్న తాళం ఇచ్చిండు, స్టార్ట్ చేసినాం. స్టీరింగ్ గిరింగ్ అంతా పర్ఫెక్ట్ ఉన్నది, బండి సూపర్ కండిషన్ ఉన్నది, చాలా లైట్ వెయిట్ ఉంది బండి. డ్రైవ్ చేస్తుంటేనైతే ఎక్కడ ఎటువంటి వర్క్ నీడ్ లేదు, ఇప్పటికిప్పుడు ఏం పని లేదు బండికి. సో మీరు ఆలోచన చేసుకోండి, ఎకో స్పోర్ట్ మా దగ్గర అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి దక్షిణాయనం చాలా అయింది మొన్నటి నుంచి. మొన్న ఎవరు ముద్రగడ పద్మనాభం సార్ చనిపోక ముందు నుంచే దక్షిణాయనం స్టార్ట్ అయింది. సో దక్షిణాయనంలో మనకు వెహికల్స్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. కొంచెం మాకు భయమైంది, అమ్మ ఈ వాన కొట్టదా ఈ సంవత్సరం ఎట్లా బతుకుర్రో అని. ఎవరైనా ఎట్లయినా బతుకుతారు, కానీ ఈ వెహికల్ వ్యాపారంలో ఏంటంటే వ్యాపారం లేదు ఎవరికి. వీళ్ళకు వాళ్ళకు మంచోళ్ళకు చెడ్డోళ్ళని కాదు, సిమెంట్ అమ్ముకుంటాం లేదు, ఇసుక అమ్ముకుంటాం లేదు, ఇటుక అమ్ముకుంటాం లేదు, ఎవరికి లేదు, వ్యాపారమే జీరో అయిపోయింది. మార్కెట్ అట్లా అప్పుడప్పుడు వేవ్స్ అప్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సంవత్సరం అంతా ఎల్నివో ఉంది, అది ఉంది, ఇది ఉందని వాడు బెదిరిస్తాను. బెదిరితే ఎట్లా అనుకున్నాం, కానీ మాకు తెలంగాణలో గౌరవ పెద్దలు కేసీఆర్ సార్ చేసిపోయిన ఆ ప్రాజెక్ట్తో ఏం జరుగుతుంది అంటే, మీకు ఆల్రెడీ వాటర్ ఫ్లోయింగ్ ఫుల్ ఉంటుంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండదు. కడెం ప్రాజెక్టు లాస్ట్ కేసీఆర్ సార్ ఓడిపోయే ముందట ఫుల్ అయిపోయింది, ఇక కింది గ్రామాలకు ఖాళీ చేయించారు. జేసీబీ వచ్చింది, అక్కడ మహిళా ఎమ్మెల్యే ఉంటుంది, ఆ గేట్ల మీద పోగానే నీళ్ళు రాగానే ఒక్కటే ఊరుకుంటు కింద ఆమె. అప్పుడంతా వైరల్ అయింది. కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణం కాదు, వేల కారణాలని. సో ఆ వేల కారణాలలో లోకల్ ఎర్రజెండా పిల్లలు అంటే ఇంధన వెళ్ళిన పక్కన ఉంటుంది. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు భారీ ఎన్కౌంటర్ అయింది అక్కడ. సో వాళ్ళు ఏంటంటే నియర్ బై పిల్లలే జేసీబీలు పట్టుకొని పోయి గేట్లు ఓపెన్ చేశారు. జేసీబీలతో ఇటు అటు తనలాడి 7-8 గంటలకు ఓపెన్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్ గారు అందరూ ఆడిపోయినా కూడా గాడుపు కొట్టుకపోయారు అప్పుడు. సో ఆ కడెం తల్లి తెలంగాణను కాపాడింది. ఇవాళ నిన్న బుధవారం భగవంతుని దయ వల్ల అదే నిర్మల్ జిల్లా, అదే పాత ఆదిలాబాద్ జిల్లా నీళ్ళు వచ్చి, అదే జగిత్యాల ఇప్పుడున్న జగిత్యాల ధర్మపురి జిల్లా నుంచి నీళ్లు పోయి ఎల్లంపల్లి పడితే ఇలా ప్రాజెక్ట్ చాలా అయితే తెలంగాణ అంతా హైదరాబాద్ అంతా సస్యశ్యామలం అవుతుంది. ఈవెన్ నా బతుకుకు కారణం కూడా, నేను తినే తిండి కారణం కూడా నిన్నటి వర్షం. ఆ ప్రాజెక్టు పంపింగ్ చేస్తే అక్కడ నీకు చుట్టుపక్కల భూముల ధరలు పెరిగే, రైతులు చాలామంది నాటేలే దున్నలే, ఇక లేట్ అయినా ఎత్తారు ఈసారి. సో ఎవరికైనా అంత రూపాయి దొరికితే పైసలు దొరికితే అంతా నడుస్తుంది. నా దగ్గర పైసలు లేవనుకో, ఆడ బజ్జీలు అమ్ముతారనుకో, ఏదన్నా ఒకటి ఇగురం చేసి వాడిని బతిలాడ కాళ్ళు మొక్కి అవసరమైతే వాడిని జావదంగి అన్న అది పట్టుకొచ్చుకొని కడుపుకి తినాలి. కిటకలు అట్లే చేస్తాయి కదా, దోమలు అట్లే చేస్తాయి. మనం ఫ్యాన్ ఎత్తే కూడా, మనం ఫ్యాన్ ఎత్తాను, ఫ్యాన్ అయ్యింది ఎక్కడ? బాత్రూంలో పోయి బాత్రూంలో ఉంటాయి. సో అట్లా, ఎందుకంటే వాడికి కడుపు కావాలి. మరి ఇంటికాడ పిల్లలు పెళ్ళం ఊకోదు, ఏమైనా మరి తేపోతే మొగదామని టార్చర్ పెట్టాయి. అట్లనే అందరం బతకాలంటే కొంత పని చేసుకోవడానికి వ్యవహారం అన్నా ఇలా నిన్నటి ఈ వర్షం కారణం, ఆ కడెం కన్నెతల్లి లాంటి కడెం కారణం, అడవి బిడ్డలు కారణం. ఆనాడే ప్రాజెక్టు కూలిపోతే ఎట్లుండు. పేరేదో లేడీ ఎమ్మెల్యే పేరు ఎప్పుడు ఎందుకు మళ్ళీ వర్షాన్ని ఉంటుంది ఇక వాళ్ళు మన మీద పడి ఏడుచుడు. సో ఆమె పరిగెత్తింది, యూట్యూబ్లో చూస్తే పానం వెళ్ళిపోయింది. అప్పుడే స్టేటస్ పెట్టినారే అడవి బిడ్డలే కాపాడి, ఏ ఇంజనీరింగ్ అంతా చేతులు ఎత్తేసారు. కేసీఆర్ సార్ లైవ్ పెట్టి అయ్యో ఎట్లా అనేసరికి లోకల్ అన్నల పిల్లలు ఉంటారు, నక్సలైట్ల పిల్లలు. ఇప్పుడు నక్సల్స్ రహిత దేశం అయింది. మొన్న గాడిది నేను నక్సలైట్ అయినా వచ్చిండు రాత్రిపూట పైసలకు మన ఆఫీస్ కాడికి. ఇక పోలీసుని కంప్లైంట్ ఎత్తుగానే ఇక వాడు సావుదాలకు ఉన్నాడు గాడిది కొడుకు. వాడు అది చెప్పే విధానంలో డైరెక్ట్ నేను పలానా దళంలో పనిచేసినా నాకు పైసలు ఇస్తావా లేదా అంటే అనవాడు. మరి ఏం చెప్తాను చెప్పిగా, అరే బాబు నీకు తెలియదురా బాబు, ఎవ్వడేం చేయడండి, మనిషికి గుండె ధైర్యం కావాలి. నువ్వు దొంగతనం లంగతనం, వాడెవడో కృష్ణారెడ్డి అని కూడా ఐపీఎస్ ట్రైనింగ్, అట్లాంటి వెధవ పనులు చేయకపోతే నీ జోలికి ఎవ్వడు రాడు. ఏమైంది ఇటో కారు అటో కారు. బా
అట్లాంటి వెధవ పనులు చేయకపోతే నీ జోలికి అస్సలు నీ వార్తకు రారు, నీ జోలికి రారు. చాలా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం. సో మీరు ఆలోచించుకొని, బ్లర్ అవుతుంది కెమెరా, బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం. మీరు ఆలోచించుకొని, మనిషి ఎంతటి కష్టానైనా చిన్నగా ఫేస్ చేసుకోవాలి. ఎట్లాంటి వానికైనా చిన్న చిన్న ఆపద అప్పలు వస్తాయి. డబ్బు లేకపోయినా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నిటికీ కాపాడుకొస్తాడు, అన్నిటికీ చేస్తాడు. నిన్న అంటే నిట్ ఎగ్జామ్ లీక్ అయితే చట్టమే కొత్తది రాబోతుంది. లీకర్ల కోసం నరేంద్ర మోడీ ఒక్క అడుగు వెనకేసిందంటే చాలా కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఒక్కడు 15 ఏళ్ళు ఉన్నాడంటే ప్రపంచ దేశాలు కూడా ఉండవు కదా. అమెరికా లాంటి దేశం కూడా ఇజ్రాయెల్తో యుద్ధం చేసినప్పుడు మొత్తం మొన్న అంతా హైక్ అయినప్పుడు వాడిని కురేషిని చంపేసింది. సో వాళ్ళే ఊకోరు కదా. సో అట్లనే మన దేశం మీద కూడా రకరకాల కంటెంట్ ఎటువంటి అంటే ఇప్పుడు నేను ఒక కారు వీడియో చూస్తానంటే మొత్తం కాడి వచ్చేటట్టు. సో అట్లా వీళ్ళు సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే బీజేపీ వ్యతిరేకత కోణం వీచేటట్టే చేస్తున్నారు. కానీ మాకు ఇంకొకటి 2 ట్రైన్లు మా తెలంగాణకు కావాల్సింది ఏంటంటే, తెలంగాణను ఎవడు ఏం చేయలేడు. సడన్గా మొత్తం రోడ్లు అయితే అయినాయి. ఇప్పుడు కాళేశ్వరం ఫస్ట్ పంపింగ్ లాస్ అయినాం అనుకో, ఎల్లంపల్లి నుంచి అయితే అన్ని పనులు చేసుకోవచ్చు. సో ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ, శ్రీపాదరావు దాని పేరు, అదే శ్రీపాదరావు దాని పేరు ఏదో ఉంటుంది, శ్రీపాదరావు వెళ్ళాం. సో అక్కడ నుంచి చేసుకుంటాం. ఓటి పోతే ఓటి. అట్లా మనం ఎప్పుడు కళ్ళ చెదురొద్దు. మన ఎవడో చేస్తాడు గాడిదలని. కెమెరా బ్లర్ అవుతుందండి. దీని వయసు అయిపోయింది, 2024లో ఉన్న దీన్ని. సో దీని టైమ్ ఈజ్ ఎండ్. చూడాలి. దా బాబుదా. సో కళ అనేది ఎండ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది ఎండ్ ఆఫ్ ద డే అయిపోయింది. దీని పని కథం చుట్టి కెమెరా అయితే ఇప్పుడు వస్తుంది. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. ఆలోచన చేసుకోండి, మీకు మంచి వెహికల్స్ ఇస్తాం, సూపర్గా అందజేస్తాం. మొత్తం పొలం వచ్చింది. ఇప్పటికి వచ్చినాక బ్లర్ అనేది ఆప్షన్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.